రాష్ట్రంలో పాలు నీళ్లు మద్యం కల్తీ కారకులు ఎవరు? నిన్న పెట్టాం 16 గంటల మంది 53,000 మంది ఇందులో పాల్గొన్నారు. దీనికి కారకులు ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పాలలో కల్తీ జరిగింది, దాని మీద వెంటనే పరిహారం ఇచ్చాడు. కానీ పాల కల్తీ ఎవడు అనేది ఎప్పటికీ దొరకరు. నీళ్లు కాలకూట విషంగా మారినాయి. నీళ్లు తాగి కలుషిత నీళ్లు తాగి చచ్చిపోతున్నారు. నిన్ననే చూసినాం మనం. ఇక మద్యం కల్తీ ఊరూర బెల్ట్ షాపులు పెట్టారు. ఊరూర కల్తీ మద్యం లభిస్తున్నది. కల్తీ మద్యం తాగి అనేక మంది పేదలు చచ్చిపోతున్నారు. ఈ కల్తీ వ్యాపారం చేస్తున్నది ఎవరు అని అంటే అధికార పక్షంలోని ఎమ్మెల్యేలు, వాళ్ళ అండదండలతోటి ఉన్న కార్యకర్తలు. సో ఇన్ని జనానికి అవసరమైన ఏంది? పాలు నీళ్లు ప్రధానమైన అవసరాలు ఇవి రెండు. ఇక ఏంది? పేదలు అలవాటు పడ్డది దేనికి? పేదలు మధ్యతరగతి వాళ్ళు అలవాటు పడ్డది ఆదాయం వచ్చేది మద్యము. ఈ మూడు ఉన్నాయి. ఈ మూడింటి వల్ల అనేక మంది చచ్చిపోతున్నారు. అనేక కుటుంబాలు దిక్కు లేకుండా పోతున్నాయి. వీటి మీద మాత్రము చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడు. లడ్డు కల్తీ మీద మాట్లాడతాడు. అరే లడ్డు వల్ల చచ్చింది లేదు, ఒక కుటుంబం నిరాశ్రయులైంది లేదు ఆయన. సో దీని మీద ఈ కల్తీకి కారణం ఎవరు అని మనం ఒక పోల్ పెడితే 55% మంది అధికార పక్షం అన్నారు, 36% మంది ప్రతిపక్షం. ప్రతిపక్షానికి ఏం సంబంధం నాకైతే అర్థం కాలేదు. ఈ కల్తీ కావడానికి ప్రతిపక్షానికి 36% మంది అన్నారు, అధికారులు 10%. వాస్తవానికి 36% అధికారులు అయి ఉండాలి నా వరకు. ఎందుకు అనంటే అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ పాలు కానీ నీళ్లు కానీ మద్యం కానీ వీళ్ళకి తెలిసే జరుగుతాయి. అన్నీ వీళ్ళకి తెలిసే జరుగుతాయి. ఏడో ఒక పెద్ద రింగ్ ఇవ్వడంటే ఒకడు ప్రధానంగా అధికారి, ఆ తర్వాత వానికి సపోర్ట్ చేసే రాజకీయ నాయకుడు, దీన్ని మొత్తం నడిపించి వానికి వీనికి డబ్బులు ఇచ్చే వ్యాపారి. ఈ ముగ్గురు రింగ్ అయ్యి ఈ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజల జీవితాలతోటి చెలగటమారుతున్నారు. ఇందులో అధికారుల పాత్ర ఎక్కువ ఉన్నది. ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రతిపక్షము అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపెట్టాలి. లేకపోతే ఈ ప్రతిపక్షంలోని కొంతమంది దొంగలు కూడా వాళ్ళలో ఉండి ఉంటే వాళ్ళు మౌనంగా ఉండాలి. ఈ రెండే మార్గాలు ఉంటాయి. ప్రతిపక్షం కూడా ఏం శుద్ధపూస అయి ఉండదు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా శుద్ధపూసలు గారు. ఇందులో దొంగలు ఉంటారు. వీళ్ళు ప్రభుత్వం ఏది వచ్చినా కూడా ప్రభుత్వంతో బ్రహ్మాండంగా ఉంటే వ్యాపారాలు చేసే దొంగలు కూడా ఉంటారు. కాబట్టి ఓవరాల్గా ఈరోజు సుపరిపాలనలో ఏం జరుగుతుందంటే నీళ్లు కల్తీ, పాలు కల్తీ, భోజనం కల్తీ, మద్యం కల్తీ, లడ్డు కల్తీ, సర్వం కల్తీ, సర్వం రసాయన పర్వం, సర్వం కల్తీ వ్యవహారం. ఇది జరుగుతుంది. అయినా కూడా మాది సుపరిపాలన, సుపనాతి పాలన, సుద్బుద్ధి పాలన అని ఎవరికాలు డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాలన.